ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతాంగం భూముల మ్యూటేషన్ సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మ్యూటేషన్ కోసం పెట్టిన దరఖాస్తులలో దాదాపుగా 45% దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. మిగతా వాటిల్లో కూడా విపరీతమైన కాలయాపన జరుగుతుంది. 30 రోజుల్లోగా పూర్తి కావాల్సిన మ్యూటేషన్ నెలల తరబడి పెండింగ్లో పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన సూచనలు జిల్లా కలెక్టర్లు చేయడం జరిగింది మ్యూటేషన్లకు సంబంధించి. ఆ మ్యూటేషన్కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన సూచనలు ఏంటి, దానివల్ల రైతాంగానికి ఏ విధంగా మేలు జరుగుతుందో ఒకసారి పరిశీలించి చూసే ప్రయత్నం చేద్దాం. భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసుకోవాలి. అలా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసుకునే ప్రక్రియనే మనం మ్యూటేషన్ అంటాం. భూమి కొనుగోలు ద్వారానో భాగ పంపకాల ద్వారా పట్టాదారు చనిపోయిన తర్వాత వారసత్వంగా దానంగానో మరో రూపకంగా కనుక భూమి మీద హక్కులు వస్తే ఆ హక్కులు వచ్చిన నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకొని ఆ భూమి రికార్డుల్లో ఇంతకు మునుపు పట్టాదారు పేరు తొలగించి కొత్తగా హక్కులు పొందిన వ్యక్తి పేరు నమోదు చేయించాల్సి ఉంటుంది. దాన్నే మ్యూటేషన్ అంటాం. భూమి హక్కులు వచ్చిన తర్వాత రికార్డులో పేరు ఎక్కితేనే ఆ భూమికి సంబంధించి ఏ మేలైనా పొందగలిగేది. రైతుకు వచ్చే సబ్సిడీ కావచ్చు, ఇతరత్ర లోన్లు కావచ్చు, ఆ భూమికి సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ ఇతర ఏ సంస్థల నుంచి ఎలాంటి మేలు పొందాలన్నా రికార్డులో నమోదైతేనే ఆ మేలు పొందగలుగుతాం. ఆ భూమి అమ్మకాలు కొనుగోలు ఏ లావాదేవీ జరపాలన్నా రెవెన్యూ రికార్డులో పేరు నమోదైతేనే లావాదేవీలు జరపడానికి వీలు పడుతుంది. అట్లా కాకపోతే భూమి ఉన్నా, భూమి కొనుగోలు చేసిన పత్రాలు ఉన్నా రికార్డుల్లో కనుక పేరెక్కకపోతే రైతుకు చాలా నష్టం. అందుకే మ్యూటేషన్ చాలా కీలకమైన ప్రక్రియ. భూమి హక్కులు వచ్చిన వెంటనే కనుక రికార్డులో మారితే రైతుకు మేలు జరుగుతుంది. కానీ ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం చూసినా దాదాపుగా 45% మ్యూటేషన్ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. మిగతా వాటిల్లో కూడా ఇంతకు మునుపు సవరించిన చట్టం ఏమంటుందంటే మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్న 30 రోజుల్లోగా దరఖాస్తుని పరిష్కారం చేయాల్సి ఉంటుంది, మ్యూటేషన్ చేయాల్సి ఉంటుంది. 30 రోజుల్లో కనుక దరఖాస్తు పరిష్కారం కాకపోతే డీమ్డ్ మ్యూటేషన్ అంటే ఆటోమేటిక్ మ్యూటేషన్ అంటారు, మ్యూటేషన్ అయినట్టుగా భావించి పాస్ పుస్తకం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇంత పెద్ద ఎత్తున తిరస్కరణకు గురవుతున్న ఈ నేపథ్యంలో కొన్ని మార్పు చేర్పుల్ని ఈ మ్యూటేషన్ ప్రక్రియలో సూచిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక మెమో జారీ చేయడం జరిగింది. ఇది 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖుననే ఈ మెమో అందరి జిల్లా కలెక్టర్లకు పంపడం జరిగింది. దీని ద్వారా కొన్ని గైడ్ లైన్స్ వెళ్ళాయి. రెవెన్యూ సిబ్బందికి మ్యూటేషన్ సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో ఒక కీలక అంశం ఏంటంటే, ఒకటి, మ్యూటేషన్స్ ఆటోమేటిక్గా ఏదో ఒక కారణం చెప్పి రిజెక్ట్ చేయడం కాకుండా మ్యూటేషన్ తిరస్కరిస్తే కనుక ఆ తిరస్కరణకు సరి అయిన కారణాలను పేర్కొంటూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందే అని పేర్కొన్నారు. ఎందుకు ఇవ్వట్లేదో నిరూపించాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగం మీద ఉంది. సాదాసీదాగా ఇది కోర్టు కేసు ఉందనో, అభ్యంతరాలు ఉన్నాయనో, వారసత్వుల మధ్యలో వివాదాలు ఉన్నాయనో ఏదో ఒక సాగు చెప్పి మ్యూటేషన్ తిరస్కరించడానికి వీల్లేదు. మ్యూటేషన్ కనుక తిరస్కరించినట్లయితే ఎందుకు తిరస్కరిస్తున్నారో తప్పకుండా పూర్తి వివరాలతోటి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది తహసీల్దార్. అంతేకాదు, ఈ కొత్త నియమాల ప్రకారం, కొత్త గైడ్లైన్స్ ప్రకారము ఒకవేళ కనుక తహసీల్దార్ మ్యూటేషన్ని తిరస్కరించాలనే నిర్ణయానికి వచ్చినట్లయితే ఆయన స్థాయిలో దాన్ని తిరస్కరించడానికి ఉండదు, దాన్ని ఆర్డీఓకి పంపాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో జరుగుతున్నాయి కాబట్టి ఆర్డీఓ లాగిన్లోకి దాన్ని పంపించాల్సి ఉంటుంది. అంటే తహసీల్దార్ ఇస్తేనేమో మ్యూటేషన్ ఆర్డర్ ఇవ్వాలి, తిరస్కరించాలి అనే నిర్ణయాన్ని కనుక వచ్చినట్లయితే అది ఆర్డీఓకి వెళ్ళి ఆ స్థాయిలోనే తిరస్కరించాల్సి ఉంటుంది తప్ప తహసీల్దార్ స్థాయిలో తిరస్కరించడానికి వీల్లేదు. ఇక మరొక అంశము, ఆర్డీఓ స్థాయిలో కూడా మ్యూటేషన్ దరఖాస్తు కనుక తిరస్కరించినట్లయితే మ్యూటేషన్ కోసం ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వారికి హక్కులు లేవనో మరో కారణంతో మ్యూటేషన్ కనుక తిరస్కరించినట్లయితే ఆ తిరస్కరణకి కూడా ఆర్డర్లు ఇవ్వాలి. దాంతోపాటుగా ఏవైతే మ్యూటేషన్ దరఖాస్తులు తిరస్కరించబడతాయో వాటిల్లో కనీసం 25% దరఖాస్తులు జిల్లా స్థాయి అధికారులైన డిఆర్ఓ, జాయింట్ కలెక్టరు ర్యాండమ్గా వాటిలలో ఏవో ఒక 25% దరఖాస్తుల్ని ఎంపిక చేసుకొని స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. అంటే సరైన కారణాలతోటి తిరస్కరించారా లేదా ఇంకా ఇబ్బందులు ఉన్నాయనే అంశాన్ని జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, డిఆర్ఓ పరిశీలించాల్సి ఉంటుంది.
అంటే ఇది ఏవైతే పెద్ద ఎత్తున మ్యూటేషన్ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయనే ఒక స్టాటిస్టిక్స్ ఉన్న నేపథ్యంలో ఈ తిరస్కరించే వాటిని నంబర్ని కొంచెం తగ్గించడం కోసం తహసీల్దార్ స్థాయిలోనే వీలైనంతగా సమస్యల పరిష్కారం చేయించడం కోసం ఇలాంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంచడం జరిగింది. ఒకటి, తిరస్కరించినట్లయితే దాన్ని ఆర్డీఓకి పంపి ఆ స్థాయిలో తిరస్కరించాలి. తిరస్కరించిన దరఖాస్తులలో 25% దరఖాస్తులని జిల్లా స్థాయి యంత్రాంగం, జిల్లా స్థాయి అధికారులు వాటిని పరిశీలించి చూడాలి అనేది ఈ గైడ్లైన్స్లో పేర్కొన్నారు. ఇక ఈ గైడ్లైన్స్లో ఉన్న ఇంకొక అంశానికి వచ్చినట్లయితే ఎక్కడెక్కడైతే భూముల సబ్ డివిజన్ అవసరమో ఆ సబ్ డివిజన్ చేయకుండా ఎలాంటి మ్యూటేషన్ రిజిస్ట్రేషను చేయడానికి వీలు లేదు అని చెప్పి గైడ్లైన్స్లో పేర్కొన్నారు. ఏ సందర్భంలో సబ్ డివిజన్ అవసరం అవుతుంది, దానికి సంబంధించి బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్లో నియమాలు ఉన్నాయి. బిఎస్ఓస్ ఏదైతే అంటామో బిఎస్ఓ 34 ప్రకారము ఏ సందర్భాల్లో భూమి సబ్ డివిజన్ తప్పకుండా చేయాలో అందులో ఉన్నాయి. ఎలాంటి సందర్భాలలో ఒక సర్వే నెంబర్లో 4 ఎకరాల భూమి ఉంది, మొత్తాన్ని 4 ఎకరాలకు ఇతర వ్యక్తికి బదలాయించినట్లయితే అమ్మటమో దానం చేయటము లేదా వారసత్వంగా వారసులకు ఇవ్వటం చేసినట్లు ఒక వారసుడికి ఇచ్చినట్లయితే అంటే ఈ 4 ఎకరాల భూమి అలాగే ఇంకొక పట్టాదారికి వెళ్తుంది, ఇంకొక యజమానికి వెళ్తుంది. అలాంటి సందర్భాల్లో సబ్ డివిజన్ అవసరం ఉండదు. కానీ నాకు 4 ఎకరాల పొలం ఉంది, అందులోకి ఒక 2 ఎకరాలు నేను విక్రయిస్తున్నా. ఈ 4 ఎకరాలకు సంబంధించి ఉన్న పట్టం ఏదైతే ఉంటుందో దాన్ని సబ్ డివిజన్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 ఎకరాలకి సపరేట్గా ఒక పటం తయారు చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఒక సర్వే నెంబర్ 2 ముక్కలుగా అవుతుందో అప్పుడు కొత్తగా ఎవరికైతే ఆ భూమి వెళ్తుందో ఆ భూమికి సంబంధించి సబ్ డివిజన్ జరగాలి. సబ్ డివిజన్ రికార్డు తయారైతే తప్ప రిజిస్ట్రేషన్లో మ్యూటేషన్లో చేయడానికి వీలు లేదు అని చెప్పి గైడ్లైన్స్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సబ్ డివిజన్ ఏదైతే అవసరం పడుతుందో ఆ 30 రోజుల అప్లికేషన్ వచ్చిన 30 రోజుల లోపల మ్యూటేషన్ జరగాలి. కాబట్టి ఈ 30 రోజుల గడువు లోపలనే సబ్ డివిజన్ పూర్తి చేసి మ్యూటేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా భూములు కొనుగోలు చేశామని చెప్పి మ్యూటేషన్ కనుక దరఖాస్తు పెట్టుకున్నట్లయితే రికార్డులో ఉన్న వ్యక్తి ఆ రిజిస్టర్డ్ దస్తావేజులో ఉన్న వ్యక్తి ఒకరే అయినప్పుడు అమ్మిన వ్యక్తి ఈ రోజున రికార్డులో ఎవరి పేరైతే ఉందో అది ఒకటిగా ఉండి ఎవరైతే ఇప్పుడు హక్కులు వస్తున్నాయో ఆయనకి రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా హక్కులు వచ్చినప్పుడు ఇంకా ఎలాంటి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ రిజిస్టర్డ్ దస్తావేజుని ఆధారంగా చేసుకొని ఇంత మునుపున్న పట్టాదారు పేరు తొలగించి కొత్తగా హక్కులు పొందిన వ్యక్తిని ఆ రికార్డులో నమోదు చేయాల్సి ఉంటుంది. మళ్ళా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒకటి కంటే మించి రిజిస్టర్డ్ దస్తావేజులు ఉన్నా సరే ఈ రోజున రికార్డులో పేరున్న వ్యక్తికి ఇప్పుడు ఎవరైతే హక్కులని మ్యూటేషన్ చేయమని దరఖాస్తు పెట్టుకున్నారో ఆ వ్యక్తికి మధ్యలో ఆ రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా లింక్ కనుక ఎస్టాబ్లిష్ అయినట్లయితే మళ్ళీ కొత్తగా ఎంక్వైరీ చేయాల్సిన పని లేకుండా తహసీల్దారు ఆ రిజిస్టర్డ్ దస్తావేజుల ఆధారంగానే రికార్డులో మార్చాలి అని చెప్పి గైడ్లైన్ చెప్తున్నాయి. ఇక 3వ సందర్భంలో ఈ రికార్డులో ఉన్న వ్యక్తికి ఇప్పుడు భూమి హక్కుల కోసం మ్యూటేషన్ పెట్టుకున్న వ్యక్తికి మధ్యలో రిజిస్టర్డ్ దస్తావేజులు కాకుండా ఇతరత్రగా లింకుల ద్వారా కూడా భూమి వచ్చినట్లయితే అన్ని లింకులు రిజిస్టర్డ్ దస్తావేజులు కాదు అనే కారణంతో తిరస్కరించడానికి వీల్లేదు. రెవెన్యూ అధికారులు తహసీల్దారు ఎంక్వైరీ చేసి వారికి హక్కులు సంక్రమించిన మాట వాస్తవం అయితే చుట్టుపక్కల రైతులను విచారించటమో గ్రామంలో విచారించటమో ఆ విచారణలో కనుక హక్కులు వచ్చిన మాట నిజమే అని తేలితే లింక్ డాక్యుమెంట్లన్నీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కాకపోయినా సరే మ్యూటేషన్ చేయడానికి అధికారం ఉంది, అట్లా చేయాలి అని చెప్పి ఈ గైడ్లైన్ చెప్తున్నాయి. ఇక అంతేకాదు మరొక కీలక అంశం దీంట్లో ఏంటంటే సక్సెషన్ కోసం అంటే వారసత్వంగా పట్టాదారు చనిపోయాడు, వారసుల పేరు మీద పట్టా మార్పిడి చేయమని దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఒకవేళ దరఖాస్తుతో పాటుగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని జత చేసి దరఖాస్తు పెడితే ఇంకా ఏ ఎంక్వైరీ చేయాల్సిన పని ఉండదు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో ఏవైతే పేర్లు ఉన్నాయో వాళ్ళ పేరుతో మ్యూటేషన్ చేయవచ్చు. అలా కాకుండా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తెచ్చుకోండి అని చెప్పి మ్యూటేషన్ ఆపడానికి వీల్లేదు. తహసీల్దారే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేయాలి, దాంతో పాటుగా మ్యూటేషన్ ప్రక్రియ కూడా చేయాలి అని చెప్పి గైడ్లైన్ చెప్తున్నాయి. కోర్టు డిగ్రీ ద్వారా కనుక భూములు సంక్రమించినట్లయితే కోర్టు డిగ్రీని ఆటోమేటిక్గా అమలు చేయాలి. దానికోసం మళ్ళీ ఇంకా ఎంక్వైరీ కోసం అంటూ కాలయాపన చేయాల్సిన పని లేదు, చేయకూడదు అని చెప్పి ఈ గైడ్లైన్స్. ఇంకా చివరిగా అసైన్మెంట్ భూముల విషయానికి వచ్చినట్లయితే అసైనీ యొక్క ఎవరైతే అసైన్మెంట్ పట్టా పొందిన వ్యక్తి డిఫామ్ పట్టా లేదా డికేటీ పట్టా
పొందిన వ్యక్తి ఉన్నారో వాళ్ళ వారసులకి పేరు మీద పట్టా మార్చడం కోసం ఎలాంటి అభ్యంతరాలు లేవు. వారసుల పేరు మీద పట్టా మార్చాలి. అసైన్మెంట్ భూముల్ని అన్యాక్రాంతం చేయకూడదు, కానీ వారసత్వంగా అనుభవించవచ్చు. కాబట్టి మూడో వ్యక్తికి పట్టా మార్చడానికి అవకాశం లేదు. అన్యాక్రాంతం ద్వారా పొందిన వ్యక్తికి పట్టా మార్చకూడదు, కానీ అసైనీలు ఎవరైతే ఉన్నారో వారి వారసులకి పట్టా మార్పిడి చేయొచ్చు అని చెప్పి ఒక సూచన ఈ గైడ్లైన్స్లో ఉంది. చాలా సందర్భాలలో డిఫామ్ పట్టా పొందిన వ్యక్తి వారసుల పేరు మీద పట్టా మార్పిడి చేసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సూచన దీంట్లో మళ్ళీ స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఎవరైతే 20-25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఆంధ్రప్రదేశ్లో ఉందో ఆ అసైని చనిపోయిన తర్వాత వారసుల పేరు మీద ఆటోమేటిక్గా ఈ ఆర్ఓ చట్టం మేరకు మ్యూటేషన్ చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు భూముల సర్వే కూడా జరుగుతుంది కాబట్టి రికార్డ్ అంతా మరొకసారి సెటరేట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టైటిల్ గ్యారెంటీ చట్టం కూడా తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ త్వరలో ఆ టైటిల్ గ్యారెంటీ చట్టం వచ్చి భూముల సర్వే కనుక పూర్తయితే ఈ మ్యూటేషన్ ప్రక్రియ కూడా మరింత సులభం అయ్యే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి రోజులు త్వరగా రావాలని ఆశిస్తూ ఇప్పుడు ఏవైతే ప్రభుత్వం గైడ్లైన్స్ జారీ చేసిందో ఆ మేరకు వాటిని తూచా తప్పకుండా పాటించినట్లయితే ఎక్కువ మంది రైతులకి వెంటనే మేలు జరిగే అవకాశం.